వెల్కమ్ టు ఐ న్యూస్ నిహిమ. టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ 1 రేసు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకుంది. వెస్టిండీస్ భారీ విజయంతో టీమిండియా సెమీస్ ఆశలు గాలిలో దీపంలా మారాయి. అసలు భారత్ సెమీస్ చేరాలంటే ఎలాంటి మిరాకిల్ జరగాలి? నెట్ రన్ రేట్ సమీకరణాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. టీమిండియా ఫ్యాన్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వరల్డ్ కప్ సెమీస్ రేసు ఇప్పుడు అత్యంత ఉత్కంఠ భరితమైన మలుపు తిరిగింది. ముంబైలో జింబాబ్వేను 107 పరుగుల తేడాతో వెస్టిండీస్ చిత్తుగా ఓడించడంతో గ్రూప్ 1లో తలక్రిందులైన లెక్కలు కనిపిస్తున్నాయి. విండీస్ దెబ్బకు వారి నెట్ రన్ రేట్ ఏకంగా +5.350కి చేరిపోయింది. అటు దక్షిణాఫ్రికా కూడా భారత్ పై గెలిచి పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. మరి మన పరిస్థితి ఏంటి? నెట్ రన్ రేట్ -3.800 దగ్గర ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఇండియా సెమీస్ చేరాలంటే ఏదైనా ఊహించని ట్విస్ట్ జరగాల్సిందే. ఇప్పుడు భారత్ ముందున్నది హిమాలయమంత లక్ష్యం. సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ జట్లు తమ తదుపరి మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా భారత్ ప్యాకప్ చెప్పాల్సిందే. టీమిండియా రేసులో నిలవాలంటే తర్వాత జరగబోయే జింబాబ్వే మ్యాచ్లో కేవలం గెలిస్తే సరిపోదు, అక్కడ ఒక విశ్వరూపం చూపించాలి. ముందుగా బ్యాటింగ్ చేసి 250 పరుగుల బోర్డు మీద పెట్టి కనీసం 150 పరుగుల తేడాతో ప్రత్యర్థిని మట్టి కరిపించాలి. అప్పుడే మైనస్లో ఉన్న రన్ రేట్ ప్లస్లోకి వస్తుంది. కానీ ఇది వినడానికి బాగుందా? గ్రౌండ్ లెవెల్లో చేయడం అంటే మామూలు విషయం కాదు. మరోవైపు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఫలితం కూడా ఇండియాకు కీలకం కానుంది. ఒకవేళ వెస్టిండీస్ 200 రన్స్ చేస్తే, సఫారీలో 18 ఓవర్లలోనే ఆ టార్గెట్ ను ఫినిష్ చేస్తే ఇండియాకు చుక్కలు కనిపించడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన తదుపరి 2 మ్యాచ్ల్లోనూ భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ఇతర జట్ల ఫలితాల కోసం ఎదురు చూడాలి. అంటే చివరి మ్యాచ్లో వెస్టిండీస్ ను కూడా భారత్ మట్టి కనిపించాల్సి ఉంటుంది. ఈ స్కెచ్ అదిరిపోయేలా వర్కౌట్ అవ్వాలంటే టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు ప్రాణాలకు తెగించి పోరాడాలి. లేదంటే సూపర్ 8 నుంచి ఇండియా నిష్క్రమించే ప్రమాదం పొంచి ఉంది. ఒకప్పుడు కప్పు మనదే అనుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు సెమీస్ చేరితే చాలు అని ప్రార్థనలు చేస్తున్నారు. టీమిండియా ఈ గండం నుంచి గట్టెక్కుతుందా, లేక ఏదైనా మ్యాజిక్ జరిగి మనల్ని సెమీస్ కు చేరుస్తుందా? చూడాలి మరి.